ఏ విధంగా అయితే ప్రవహించే నీరు ఆరోగ్యానికి మంచిదో అదే విధంగా మన రక్తం కూడా ప్రవహిస్తూ ఉండాలి. ఒకవేళ మన బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయితే అందులో చాలా బ్యాక్టీరియాస్, వైరస్ ఏర్పడతాయి. అందువల్ల మల్టిపుల్ వ్యాధులు మనలోకి వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ మెకానిజం గురించి మనం తెలుసుకోవడానికి ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నేను మీకు ఇంటర్ కనెక్షన్ చేసి చెప్తాను. వాట్ ఈస్ మ్యాగ్నెటిజం, వాట్ ఈస్ బ్లడ్ సర్క్యులేషన్, వాట్ ఈస్ ఆక్సిజన్, ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను ఇంతకు ముందే చెప్పాను, మన శరీరం చుట్టూ ఉన్న మ్యాగ్నెటిజం ని లాక్కుంటుంది. అందువల్లే మన హార్ట్ పంప్ అవుతుంది. ఏ విధంగా ఎలక్ట్రికల్ పంప్ ని స్టార్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుందో అదే విధంగా మన హార్ట్ పంప్ అవడానికి భూమి మ్యాగ్నెటిజం అవసరం. అది మనకి తక్కువగానే దొరుకుతుంది, ఎందుకంటే మన పక్కనే 3 అడుగుల్లో ఇనుము ఉంది. మన హార్ట్ ఒక నిమిషానికి దాదాపు 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. అది కొట్టుకుంటున్నప్పుడల్లా 75 నుంచి 80 ml బ్లడ్ ఫుల్ బాడీలోకి సర్క్యులేషన్ అవుతుంది. కానీ ఎప్పుడు ఇది దొరుకుతుందంటే చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకి దొరికినప్పుడే. ఈ రోజు మ్యాగ్నెటిక్ ఎనర్జీ తక్కువగా ఉన్నందువల్ల హార్ట్ కి 75 to 80 ml బ్లడ్ సర్క్యులేట్ అవనందువల్ల 60, 50, 40 అని సర్క్యులేట్ అవుతుంది. ఇందువల్ల తక్కువ బ్లడ్ అన్ని ఆర్గన్స్ కి సర్క్యులేట్ అవుతుంది. అందువల్ల ఆర్గన్స్ అన్ని వీక్ అవుతున్నాయి. నేను 4 చపాతీలు తినవలసిన వాడిని 2 చపాతీలు తింటే ఎలా బలహీన పడతానో అదే విధంగా మన ఆర్గన్ పార్ట్స్ కి హార్ట్ తక్కువ సర్క్యులేషన్ ఇచ్చిందంటే అప్పుడు ఏమవుద్ది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ పార్ట్ కి తక్కువ బ్లడ్ వెళ్తుంది. ఇప్పుడు ఇది నేను మీకు బ్లడ్ సర్క్యులేషన్ కి మ్యాగ్నెటిజం కి ఏం సంబంధం ఉందో చెప్తాను. మన హార్ట్ పంప్ అవుద్ది. అది పంప్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ పార్ట్స్ కి, బ్లడ్ సెల్స్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సర్క్యులేట్ చేసే పనిని చేస్తుంది. ఇందులో ఉన్న ఆక్సిజన్ ఒకవేళ ఫినిష్ అయిందంటే అప్పుడు అందులో ఉన్నది హార్మ్ఫుల్ పాయిజన్ కార్బన్ డైఆక్సైడ్. దాంతో పాటు మన హార్ట్ లో 6 చేంబర్స్ ఉన్నాయి. 2 ప్యూర్ బ్లడ్ ని, 2 ఇంప్యూర్ బ్లడ్ ని మేనేజ్ చేస్తాయి. మొదటిది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సర్క్యులేట్ చేస్తుంది. ఇప్పుడు తిరిగి అందులోంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ ని మళ్ళీ హార్ట్ పుల్ చేస్తుంది. హార్ట్ అది లాక్కుంటుంది. హార్ట్ అది లాక్కున్న వెంటనే ఆ బ్లడ్ ని హార్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లంగ్స్ లోపలికి పుష్ చేస్తుంది. ఆ ఇంప్యూర్ బ్లడ్ లంగ్స్ లోకి వచ్చిన వెంటనే ఆ ఇంప్యూర్ బ్లడ్ లో హిమోగ్లోబిన్, ప్రోటీన్ ఉంటుంది. అందులో ఒక చిన్న ఐరన్ కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ లోపల ఒక స్పెషల్ ఎబిలిటీ అండ్ కెపాసిటీ ఉంటుంది. అది లంగ్స్ లో ఉన్న ఆక్సిజన్ ని అలాగా అబ్జర్వ్ చేస్తుంది. దాంతో కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేసి డిశ్చార్జ్ చేసి ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేస్తుంది. అది హార్ట్ 2వ ఛాంబర్ లో వచ్చి పడుతుంది. అది హార్ట్ పంప్ చేసి బాడీలోని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కి బ్లడ్ ని, ఆక్సిజన్ ని సర్క్యులేట్ చేస్తుంది. హార్ట్ లో ఎప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ అది లంగ్స్ లోకి పంపుతుందో అప్పుడు దాంట్లో ఉన్న ఐరన్ ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేయడం ప్రారంభిస్తుంది. ఒకవేళ అక్కడ మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ దొరికితే, మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఐరన్ కి దొరికితే అప్పుడు సాధారణంగా 30 ml ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేసింది, 130 ml ఆక్సిజన్ ని బైండ్ చేసింది. అక్కడ అది 50% చేయగలదు, 60% చేయగలదు, 70% చేయగలదు, 80% కూడా చేయగలదు. కానీ ఆక్సిజన్ మాక్సిమం లెవెల్లో ఆ ఆక్సిజన్ ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. దానికి మీకు మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఈ రోజు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి మ్యాగ్నెటిక్ పవర్ తక్కువగానే దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి 3 అడుగుల్లోనూ ఇక్కడ ఐరన్ ఉంది. ఈ రూఫ్, ఈ ఫ్లోరింగ్, పక్కనే ఉన్న బీమ్స్, కాలమ్స్ ఇవన్నీ అయనే. కోట్లాది టన్నుల అయన్ మన చుట్టూ ఉంది. బిల్డింగ్ పక్కనే బిల్డింగ్, బిల్డింగ్ పక్కనే బిల్డింగ్, కార్, బైక్, ట్రక్స్, బస్సెస్ అని ఎన్నో ఉన్నాయి. పర్యావరణంలోని భూమిలోని నేచురల్ మ్యాగ్నెట్ ని అవి లాక్కుంటున్నాయి. ఎందుకంటే అయన్ టెండెన్సీ మ్యాగ్నెట్ ని లాక్కోవడమే, మ్యాగ్నెట్ టెండెన్సీ అయన్ ని అట్రాక్ట్ చేయడమే. ఈ రెండిటి పవర్ వల్ల ప్రకృతి మనకిచ్చిన మ్యాగ్నెటిక్ పవర్ మన శరీరానికి, హార్ట్ ని పంప్ చేయడానికి మనకిచ్చిన మ్యాగ్నెటిక్ పవర్ అది ఇనుము లాక్కుంటూ వెళ్తుంది. అందువల్ల మన శరీరానికి తక్కువ మ్యాగ్నెటిక్ పవర్ దొరుకుతుంది. అందువల్ల మన హార్ట్ పంపింగ్ బలహీన పడుతుంది, స్లో అవుతుంది. అందువల్ల మన శరీరంలోని బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది. హార్ట్ కి 70 to 80% బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలో అక్కడ 40, 50, 30 ml ఇలా ప్రతి బాడీలోనూ సర్క్యులేట్ అవడం ప్రారంభమవుతుంది. అందువల్ల ఆర్గన్ పార్ట్స్ కి బ్లడ్ సర్క్యులేట్ అవడం తక్కువ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవడం వల్ల ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికినందువల్ల బ్లడ్ సెల్స్ వీక్ అవుద్ది. సెల్స్ వీక్ అయినందువల్ల ఆర్గన్ పార్ట్స్ వీక్ అవుతాయి. అది వీక్ అవడం వల్ల డిస్ఫంక్షన్స్, డిసార్డర్స్, రకరకాల డిసీజ్ జనరేట్ అవుతాయి. తర్వాత 110, 115 ఏళ్ళు ఉండవలసిన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం, 30, 40, 50, 55, 60, 65 ఏళ్లకే మనం చెడగొడుతున్నాం. ఫ్రెండ్స్, మన శరీరంలో ఎన్నో రకాలైన ఆర్గన్ పార్ట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఆర్గన్ పార్ట్ కన్ను. ఈ కన్నుతోనే మనం ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ ఈ కంటిలో కూడా డిసార్డర్, డిస్ఫంక్షన్ ఏర్పడుతుంది. అద్దాలు వేసుకుంటున్నాం. దాని రూట్ కాజ్ ఏంటి? ఖచ్చితంగా దాని రూట్ కాజ్
బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్. మన కళ్ళు ఫంక్షన్ అవడానికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ మనకి తక్కువగా దొరుకుతుంది. అందువల్ల కంటిలో డిసార్డర్ అండ్ డిస్ఫంక్షన్ ఏర్పడుతుంది. కంటికి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ సీమా గారు దీనికి కావలసిన సైంటిఫిక్ వివరాలను ఇస్తారు. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ సీమా బెహల్. ఐ స్పెషలిస్ట్ గా ముంబైలో నేను గత 25 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. సో నేను ఈ రోజు మాట్లాడబోయేది ఇంపార్టెంట్ బెడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్ ఇన్ అవర్ బాడీ, ఎక్స్పెషలీ ఐ. మన అందరికీ తెలుసు, మన ఒంట్లో ఉన్న బెడ్ సర్క్యులేషన్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. ఒకవేళ మన ఒంట్లో బెడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే కట్ అయినా డిమిలిషన్ అయినా కూడా మనం బాధపడతాం, వ్యాధి కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఆ బ్రెయిన్ కి వెళ్లాల్సిన బెడ్ సర్క్యులేషన్ కట్ అయినా స్ట్రోక్ వస్తుంది, పెరాలిసిస్ వస్తుంది. ఒకవేళ బెడ్ సర్క్యులేషన్ హార్ట్ కట్ అయినా అందువల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఒకవేళ మ్యాసిమో వస్తే చనిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్స్ట్రిమిటీ వేరేదైనా పార్ట్ కట్ అయితే మనం గ్యాంగ్రీ వల్ల సఫర్ అవుతాం. అందువల్ల ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. నేను ఒక ఐ డాక్టర్ గా ఉండడం వల్ల నేను మీ దగ్గర కళ్ళ గురించి మాట్లాడతాను. సో మన కళ్ళ గురించి ఫెన్పోషియా, కార్నియా. ఒకవేళ బెడ్ సర్క్యులేషన్ ఆ కార్నియాకి కాంప్రమైజ్ అయితే ఏంటి? ట్రాన్స్ఫర్ మెమరీ లేజీగా మారిపోతుంది. ఆ తర్వాత మనం సరిగ్గా చూడలేము, మనకు బాగా నొప్పేస్తుంది, ఫోటోఫోబియా ఏర్పడుతుంది. సపోజ్ రెటినాకు బ్లడ్ సర్క్యులేషన్ కట్ అవుతే ఏమవుతుంది? అందువల్ల ఐ స్ట్రోక్ అవుతుంది. రెటినాకు బ్లడ్ సర్క్యులేషన్ అందకపోతే అది క్లౌడీగా, లేజీగా, స్పాయిలన్ అవుతుంది. అందువల్ల టోటల్ గా విషయం మారిపోతుంది. సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయకపోతే బ్లైండ్నెస్ ఏర్పడుతుంది. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. అదేంటంటే కన్ను నార్మల్ గా ఉండాలంటే మనకి బ్లడ్ సర్క్యులేషను, ఆక్సిజన్ అవసరం. ఇప్పుడు మనం 2 సంవత్సరాలుగా పాండమిక్ పీరియడ్ లో ఉన్నాం. అంతేకాకుండా మనందరికీ బాగా గుర్తుండుంటుంది, మనందరం ఏం కొనిపెట్టుంచాం బాగా గుర్తు చేసుకొని చూడండి. ఆక్టిమీటర్స్. మన ఆక్సిజన్ లెవెల్ ని అన్ని సమయాల్లో చెక్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కోవిడ్ టైంలో ఆక్సిజన్ తక్కువైపోతే లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల మన బాడీకి ఆక్సిజన్ లెవెల్ అనేది చాలా ముఖ్యం. చాలా థ్యాంక్స్ డాక్టర్ సీమా.